ఓం నమ శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆలోచనలు నిదానంగా చేయండి. ఎందుకంటే మనము ఆలోచనల యొక్క తీవ్రతని, స్పీడ్ని, నంబర్ ఆఫ్ థాట్స్ అంటే ఎన్ని చేస్తున్నామో వాటికన్నా తక్కువ చేసినప్పుడు శాంతి అనుభవం అవుతుంది. శాంతి అనుభవం అయినప్పుడు ప్రతీది స్పష్టంగా ఆలోచించగలుగుతాము. తీసుకునే నిర్ణయాలన్నీ కరెక్ట్ గా ఉంటాయి. కాబట్టి నిదానంగా చెయ్యండి. వేరే ఆలోచనలు వస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని మళ్ళీ ఆలోచన చేసి ఆత్మాన స్థితిలోకి, వర్తమానంలోకి రండి. అప్పుడు గడిచిపోయిన గతం యొక్క గాయాలన్నీ మానిపోతూ ఉంటాయి. భవిష్యత్తు యొక్క బెంగ, భయం కూడా పోతుంది. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. స్లోగా భృకుటి మధ్యస్థానంలో జ్యోతి స్వరూపాన్ని, శివ పరమాత్మ తండ్రిని కూడా దగ్గరగా దర్శించండి. జ్ఞాన మార్గం ఇది. మనస్సు ద్వారా తండ్రిని తలుచుకుని సమర్థంగా అవుతున్నాం. నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరూ చేస్తున్న పని కొంచెం సేపు పక్కన పెట్టి ఇది అభ్యాసం చెయ్యండి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఎంత ఆలోచనల యొక్క తీవ్రత నిదానంగా ఉంటుందో అంత ప్రశాంతత అనుభవంలోకి వస్తుంది. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మీకు నేర్పించాలని చెప్పి నేను చెప్తున్నాను, కానీ మీరు చేసేటప్పుడు ఆలోచన స్థాయిలో చేయాలి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. యూట్యూబ్ ద్వారా చేసేవారు కూడా దాన్ని మూవ్ చేసేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయకుండా కొంచెం సేపు అభ్యాసం చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఇక్కడ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, పుణ్యము, దానము, ధర్మంలకు డిఫరెన్స్ చెప్పండి మేడం గారు అని చెప్పి. తర్వాత ఇంకొకరు సంకల్పాలు ఇంగ్లీష్ లో పెట్టండి అన్నారు. యాక్చువల్ గా ఇందాక నేను ఏదైతే స్క్రీన్ వేసానో అది తెలుగు, ఇంగ్లీషు రెండు ఉన్నాయి. సో పుణ్యము, దానము, ధర్మము అంటే, ధర్మము అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇందాక మీకు స్వధర్మాన్ని చూపించానో ఆ స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే ధర్మం ప్రకారం నడుచుకున్నట్లు లెక్క. ఇది ధర్మం అంటే. కరెక్ట్ ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే ధర్మం అంటే దైవీ గుణాలను ధారణ చేయడమే ఇక్కడ ధర్మం. సో దాన్ని ఆధారంగా తీసుకుని మనస, వాచ, కర్మన 3 రకాలుగా కర్మలు ఆచరిస్తూ పోతే ధర్మ మార్గంలో నడిచినట్టు. అలా కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరిస్తే పరధర్మంలో ఉన్నట్టు. సో స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరిస్తే పుణ్యం వస్తుంది. పరధర్మాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరిస్తే పాపం వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు పుణ్యం అంటే ఏంటన్నారు కానీ మరి పాపం అన్నది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. సో స్వధర్మాన్ని ఆధారం చేసుకుని వస్తే పుణ్యం వస్తుంది. పరధర్మాన్ని ఆధారంగా చేసుకుని కర్మలు ఆచరిస్తే పాపం వస్తుంది. దానము అంటే ఇవ్వడం. సో మన దగ్గర ఏదైతే ఉంటామో ఇస్తుందో అది ఇస్తూ పోవడం అన్నది దానము. సాధారణంగా ఇంకా మనకు డెప్త్ లోకి వెళ్ళాలంటే ఈ స్థూలంగా ఇచ్చేటి వాటిపైననే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు దానము అంటే. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టం. ఎందుకంటే మనం అన్నం పెట్టినప్పుడు అవతల వాళ్ళు తృప్తి పడతారు, చాలు అంటారు అని చెప్పేసి అన్నదానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అందరు. సో అందుకే ఈ రోజుల్లో మీరు ఎవరినైనా చూడండి, తిండికి ఏ లోటు ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అన్నదానం అని చెప్పి అన్నదానాలు చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైపోయిందంటే కంటికి కనపడని శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దానం జరగట్లేదు. అందుకే ఈరోజు అందరికీ శాంతి కరువైపోయింది, ఆరోగ్యం కరువైపోయింది.
ఈ రోజు ఈ క్లాసెస్ చెప్తూ ఈ సంకల్పాలు ఈ రకంగా చెయ్యాలని చెప్తూ ఉంటే కొన్నేళ్ల నుంచి కొంతమంది చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగవుతోంది. ఎందుకంటే రిలీఫ్ వస్తుంది. సో రోగం ఎక్కడుంది? ముఖ్యంగా ఆత్మలోనే ఉంది. ఓ మనిషి రోగమయం అయిపోయాడు అనుకుందాం. అంటే ఇంకా హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా శరీరంలో హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, క్యాన్సర్ అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు ఆ వ్యక్తికి అవి అనుభవంలోకి రావట్లేదు అంటే ఆత్మ లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఏదైనా కానీ ఆత్మ ద్వారానే మనకు అనుభవంలోకి వస్తుంది. అది తీసేసాము అని అంటే ఆ శరీరంలో ఆ రోగం ఉంటుంది కానీ అనుభవంలోకి రాదు. సో సబ్జెక్ట్ అంతా ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. అందుకే అర్జునుడి విషాదానికి ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ పోయాడు. సో ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాము. ఈ పిక్చర్ చూపించి మరీ చెప్తాను. భగవద్గీతలో యాక్చువల్గా జ్ఞానాన్ని ఇస్తాడు. భగవంతుడి యొక్క కర్తవ్యము ఏంటంటే మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. సో జ్ఞానాన్ని, శక్తిని ఇస్తారు. మన భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియచేస్తారు. ఇంకా ఎవరైనా ఈ క్లాసులు అటెండ్ అవుతున్న వాళ్ళు భగవంతుడికి ఇంత నైవేద్యం అని చెప్పి డిగ్నిఫైడ్ గా మాట్లాడతాం కానీ తిండి పెట్టేసి ఆ తర్వాత అక్కడ ఏదో ధనసేవ చేశామంటాం కానీ డబ్బులు ఇస్తే ఆయన పని చేసి పెడతాడని ఎవరైనా ఇంకా భ్రమలో ఉంటే బయటికి వచ్చేయడం మంచిది. ఎందుకంటే నిజాలు కొన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే స్వేచ్ఛ వచ్చేస్తుంది, సరి అయిన మార్గంలో వెళ్తాం. లేకపోతే ఇంకా ఆయన మీద పసుపు కుంకుమలు వేసి పూలు పెట్టేసి ఆయనకి తిండి పెట్టేసి డబ్బులు ఇచ్చేసి నువ్వు పని చెయ్యి అంటే మాత్రం చెయ్యడే. సో భగవంతుని యొక్క యథార్థ రూపము, ఆయన కర్తవ్యము అన్ని భగవద్గీతలోకి వచ్చేసి ఆయన స్పష్టంగా అసలు భగవద్గీత అంటేనే ఈ చిత్రం చూపిస్తున్నారు. చూపించి అక్కడ మన జీవితానికి రథసారథి అవుతాడు. ఆయన ముందుండి నడిపిస్తాడు మనని. ఆయన ఏం వెనకుండు రాజకీయ నాయకుల్లాగానో మా వ్యక్తుల్లాగానో ముందుండి నడిపిస్తాడు. సో సమస్య ఎక్కడుంది? మన కర్మేంద్రియాల్లో ఉంది. సో కర్మేంద్రియాల ద్వారా చూస్తున్నాం, అన్ని అబ్జార్బ్ చేసేస్తున్నాము. అసలు ఆయన చెప్పిన ధర్మాన్ని చూడాలి జ్ఞాన నేత్రం ద్వారా. అది చూడకుండా ఇవన్నీ చేసేస్తూ పోతున్నందుకు సమస్యలు వస్తున్నందుకే మనకి ఈ భగవద్గీతలో చెప్తున్నారు, చెప్పి మార్గదర్శనం ఇస్తున్నారు. సో భగవంతుని మార్గదర్శకునిగా పెట్టాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, వ్యక్తుల మీద ఆధారపడొద్దు, వాళ్ళ నిర్ణయాలని నమ్మొద్దు. ఎందుకంటే అనుభవజ్ఞులు అనుకుంటాం కానీ భగవంతుడైతే కర్మల్ని చూసి మనకు నిర్ణయాలు ఇస్తాడు. సో ఒకరికి పని చేసిన సలహా ఇంకొకరికి పని చెయ్యకపోవచ్చు. తండ్రి అయితే కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటాడు. సో ఈ ప్రశ్న ఏదైతే ఉందో పుణ్యము, దానము, ధర్మము అంటే పుణ్యం అంటే మీరు స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరించడం, అది ధర్మము. పరధర్మం ఏంటో చెప్పాము. స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరిస్తే మనస వాచ కర్మల పుణ్యం వస్తుంది. పరధర్మాన్ని తీసుకుంటే పాపం వస్తుంది. దానము అంటే ఇస్తూ పోవడం. ఇచ్చేటప్పుడు కంటికి కనిపించేవి ఇవ్వాలి, కంటికి కనపడనివి కూడా ఇవ్వాలి. మీరు కంటికి కనపడేవే అలా మేము కూర్చుని ఊరికి అన్నదానాలు చేస్తాను, పళ్ళిస్తాను స్థూలంగానే ఇస్తూ పోతూ ఉంటే స్థూలమైన వస్తువులు వస్తాయి. కానీ మీరు ఆహారం పెట్టడం ద్వారా అవతల వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు, సంతృప్తిగా ఫీల్ అయినా అది కూడా మీ ఖాతాలోకి వస్తుంది, రాకుండా ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటికి కనపడనివి కూడా ఇస్తూ పోవాలి. లేకపోతే మీరు స్థూలమైన వాటి మీదనే ఫోకస్ పెడుతూ పోతే అవి వస్తాయి కానీ శాంతి లేకపోవడము. ప్లస్ ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వాలి అందరికి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో సపోజ్ పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇంకా అవి కుళ్ళిపోతుంటే పాడైపోతుంటే అప్పుడు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వద్దనుకున్న వాళ్ళకి ఇస్తారు. కానీ ఒకరికి ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వాలి. అంటే మనం అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం రావాలి. అప్పుడు ఆరోగ్యం మన ఖాతాలకు మల్టిప్లై అయ్యి మరీ వస్తుంది. మనం ఇచ్చేటప్పుడే అన్ని పుచ్చిపోయినాయి, పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి, మనకు వద్దనుకున్నాయి అవి ఇవ్వడం కాదు. భగవంతుడి విషయానికి కూడా అంతే. ఆ రోజు నోట్లు రద్దయిపోగానే ఇంకా అవి పనికిరావు కాబట్టి వెళ్ళి వేసేసారు.
ఎందుకంటే మనకు పనికి రావట్లేదు కాబట్టి అట్లా ఇచ్చేస్తాం అనమాట. తర్వాత ల్యాండ్ కబ్జాలు. చాలా చోట్ల ల్యాండ్ కబ్జాలయి కోర్టులు కేసుల్లో ఇరుక్కుని ఉంటే ఇంకా ల్యాండ్ రాదని తెలిసిపోతదో ఏంటో తెలీదు. ఆ ల్యాండ్‌ని రాసిచ్చేస్తామండి అంటారు. ఎందుకంటే ఆయనకు రాసిస్తే ఆయనన్నా బయటికి తీస్తాడేమో దాన్ని అని చెప్పి. ఎక్కడ ఉంది నిజాయితీ? అంటే భగవంతుడిని ఒక మానవ మాతృడి స్థాయికి దించిపోయారు. అంటే మన పనులకు వాడుకోవడం అంటారు దీన్ని. ఎందుకు ఆ రకంగా ఆలోచిస్తున్నారంటే భగవంతుని యొక్క యథార్థ రూపమైన కర్తవ్యం తెలియకపోవడం. అందుకే చిత్రం వేసి మరీ చూపిస్తున్నాము. ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తినిస్తారు. సో దాన్ని ధారణ చేసి దాన్ని సేవలోకి తీసుకురావాలి. సో ఆ రకంగా చేసినప్పుడు ఏ రకంగా ఎవరెవరు లబ్ధి పొందుతూ ఉంటే అది వాళ్ళ ఖాతాలోకి వస్తది. ఇప్పుడు నేను ఈ సంకల్పాలు ఇవి నేర్పించడం చెప్పడం వల్ల బుక్ రెఫర్ చేసాం ఒకసారి. మీకు గ్రూప్‌లో గూడా అమెజాన్‌లో వస్తదని చెప్పి పెట్టాం. చాలా మంది ఆ బుక్ చదివారు. చదివి ఆలోచనల్ని సరి చేసుకున్నారు. ఆరోగ్యం గూడా బాగయింది. ఇప్పుడు అదంతా ఎవరి ఖాతాలోకి వస్తది? నా ఖాతాలోకి వస్తది. యాక్చువల్‌గా నేను ఇచ్చింది ఒక ఆలోచన. సో ఆలోచనలన్నీ ఇస్తూ పోవాలి. ఆలోచనలన్నీ ఇస్తూ పోతూ ఉంటే ఏమైద్దంటే ఎంతో మంది జీవితాలు మారుతుంటాయి. ఎందుకంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలీదు. సో మనం గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. సో మనం ఇచ్చే ఆలోచన వల్ల ఎవరెవరు ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతూ ఉంటారో అది మనకొచ్చి మన ఖాతాలో పడతది. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏమైద్దంటే నెగెటివ్ ఇంపాక్ట్స్ గూడా ఒస్తాయి. కొంతమంది స్వీకరించరు. తిరిగి వీళ్ళు చెప్తే మేము వినేదేంటంటే రాళ్ళు కొట్టడం అంటారు చూసారా? సో మనం ఈ మధ్య ఎగ్జాంపుల్స్ గూడా ఇచ్చుకుంటున్నాం. ముఖ్యంగా మాటలనేది మన ఇంటి నుంచే స్టార్ట్ అయిపోతది. సో అలా ఎవరైనా మనకు రాళ్ళు కొట్టినా, ముళ్ళు కొట్టినా, బుల్లెట్లు కొట్టినా, ఏం చేసినా గాని తిరిగి మనం ఇచ్చేది ఆశీర్వాదాలు ఇస్తూ పోవాలి. ఆ రకంగా చేస్తూ పోతే ఏమైద్దంటే అప్పుడది ధర్మాన్ని ధారణ చేసినట్టవుతది. పుణ్యం వస్తది. దానం చేసినట్టుంటది. అంటే మనలో ఉన్న ఆలోచన శక్తిని ఇందాక ప్రశ్న అదే మన గ్రూప్‌లో వేసింది. పుణ్యము, దానము, ధర్మము అంటే ఏంటని. సో ఈ పాయింట్ మీకు అర్థం అవ్వడం కోసము నేనొక చిత్రాన్ని చూపిస్తాను. మనకిది చిన్నప్పుడు ప్రకృతి ఉదాహరణ ఇచ్చి చెప్తుంటారు. చెట్టుని చూడండి, చెట్టుకి గాని రాయి కొడితే చెట్టు మనకు పళ్ళిస్తది అని చెప్పేసి. సో కళ్ళ ద్వారా ఏదన్నా చూసినప్పుడు ఏమైద్దంటే బాగా గుర్తుంటది. అందుకోసం అని చెప్పి ఈ చిత్రాలు తయారు చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఏమైంది బాబు రాయితోటి చెట్టుని కొట్టాడు. సో మీకు ఉదాహరణ కోసం చెట్లు ఇవన్నీ చూపిస్తున్నాము. మనసుకు వర్తింప చేయాలి. మన మనస, వాచ, కర్మన వీటికి వర్తింప చేయాలి. సో ఈ రకంగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే రాయితోటి ఈ రకంగా చెట్టు ఫలాలను ఇస్తోంది. సో ఏ పాయింట్‌ని అర్థం చేయడం కోసం ఈ చెట్టు ఫలాలను చూపిస్తున్న ఎవరైనా మనని మాటలని రాళ్ళతో కొట్టినప్పుడు, మనము తిరిగి ఫలాన్నివ్వడము. అంటే మనమేం చెయ్యాలిక్కడ? ఆశీర్వాదాలివ్వాలి. అందుకే ఇక్కడ మీకు కనిపించట్లేదా? హ్మ్. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాం ఆ రాయితో కొట్టినప్పుడు కానీ ఆ చెట్టు అతనికి పండు ఇచ్చిందంటే ఎవరైనా కానీ మన పట్ల నింద వేసినప్పుడు మనం వారిని తిరిగి నిందించకుండా సో నిందించకపోతే ఏమైతది పాత ఖాతా సమాప్తి అయిపోయి కొత్తది పుణ్యం ఖాతా జమ అవ్వాలి. ఎలా జమ అవుతది? శుభ భావన శుభకామన పెట్టుకోవాలంటే ఆశీర్వాదాలు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ ఆత్మ యొక్క స్వధర్మాన్ని చూడాలి. శుభ భావన అంటే ఫీలింగ్స్. అంటే ఏం జేయాలి? వాళ్ళని చూసేటప్పుడు ఆలోచన చెయ్యాలి లోపల. వీళ్ళు శాంతి స్వరూపం. యాక్చువల్‌గా వాళ్ళు ఆ టైంకి కోపంతో ఉన్నారు. కోపం అన్నది పరధర్మం అది. సో, వాళ్ళు పరధర్మంలో ఉన్నారు కదా అని చెప్పి మనం వీళ్ళకి కోపం ఎక్కువ అని చెప్పి ఆలోచన చేసి ఆ కోపాన్ని గ్రహించొద్దు. అబ్జార్బ్ చెయ్యొద్దు. మన తాబేలు ఎగ్జాంపుల్ అదే చెప్పారు. సబ్జెక్ట్ సింపుల్ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు వాళ్ళు పరధర్మంలో ఉన్నారు. మనం వాళ్ళ పరధర్మాన్ని చూడొద్దు.
కానీ కంటికి వాళ్ళ కోపం యొక్క రూపము, చెవులకు వాళ్ళ మాటలు వినిపిస్తాయి. కానీ మనము లోపల చేయవలసిన సంకల్పము, వీళ్ళు ఆత్మలు శాంతి స్వరూపము. ఇది శుభ భావన. అంటే ఏంటి? వాళ్ళు ఎంత క్రోధ రూపం ఉన్నా గాని వాళ్ళ రూపం ఏదైనా కానివ్వండి. మనం చూడాల్సిన రూపం వాళ్ళ శాంతి స్వరూపము. అది వాళ్ళ ఒరిజినల్ స్వరూపం. సో అప్పుడు లోపల ఆలోచన ఏం చేస్తారు? వీళ్ళు శాంతి స్వరూపము. ఆ తర్వాత సదా శాంతి స్వరూప భవ అని వరదానం ఇస్తారు. భగవద్గీతలో శుభకామన ఉండాలి, కామన అంటారు. ఇక్కడ మనం ఏంటంటే సాధారణ భాషలో కోరికలు అంటారు. కోరిక అన్నది సాధారణ భాష. కామన అంటే నెక్స్ట్ లెవెల్. సో ఏమని కామన చేస్తారు? వాళ్ళు సంతోషంగా శాంతితో ఉండాలి అని చెప్పేసి. సో కామన అన్న, శుభ కామన అన్న, ఆశీర్వాదం అన్నా, వరదానం అన్నా ఒకటే. పదాలు వేరు, అర్థం ఒకటే. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఎవరినైనా ఆ రకంగా కోపంతో గాని ఏ పరధర్మంలో చూసినా కానీ ఈ ఆత్మ శాంతి స్వరూపము అన్న ఆలోచన చెయ్యాలి మీరు లోపల. అంతకన్నా ముందు ఏం చేసేవాళ్ళు? వీళ్ళకి కోపం ఎక్కువ, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. ఈ ఆలోచనని ఇప్పుడు మార్చండి. ఎలాగో ఆలోచన చేస్తున్నారు, వీళ్ళ కోపం ఎక్కువ, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు, కనీసం ఆలోచించని కూడా ఆలోచించరు. ఓ మాట అనే ముందు ఆలోచించాలి కదా, వయసు చూడాలి కదా, ఇన్ని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అవన్నీ తీసేస్తాం. తీసి ఒకే ఆలోచన, ఈ ఆత్మ శాంతి స్వరూపము అన్నప్పుడు ఏం జరుగుతుంది? మనము వాళ్ళ స్వధర్మాన్ని చూస్తున్నాం. మన దృష్టికోణం ఏంటి? వాళ్ళ యొక్క శాంతి స్వరూపము. ఆలోచనలు చెయ్యాలి లోపల. సో వాళ్ళ యొక్క శాంతి స్వరూపం. సో నా దృష్టికోణం శాంతి స్వరూపం కాబట్టి దృష్టి ద్వారా సృష్టి అని అంటే పరిస్థితులు అంటే నాకు శాంతి అనుభవం అవుతుంది. వాళ్ళ నుంచి ఆ కోపాన్ని అబ్జార్బ్ చెయ్యము, గ్రహించము. ఆ తర్వాత సదా శాంతి స్వరూప భవ. ఈ వరదానాలు నేను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఆ వరదానాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ సమయానికి ఆత్మకి ఏం అవసరమో, ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి క్రోధాన్ని వాడుతోంది. సో దయ చూపించాలి. దయ అన్నది దైవీ గుణం. అంతే తప్పితే కోపం ఎక్కువ 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 అని వాళ్ళని పడేస్తే అది మళ్ళీ తిరిగి మనకొచ్చి మనము దాన్ని గ్రహించి మనము పడతాం. అందుకే కోపం అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతాం. లోభము అలాగే అవుతుంది. ఎవరో లోభం కొద్ది ఇంకా 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 అదే పరిగెడుతూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం. అది వ్యాపించేస్తూ పోతాం. సో ఇది యాక్చువల్ ప్రాక్టికల్ లైఫ్. సో పుణ్యము, దానము, ధర్మము అన్నది ప్రాక్టికల్ లైఫ్ లోకి ఏ రకంగా తేవాలో ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కావాలని ఆ చిత్రాలను చూపించాను. ఇది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో ప్రకృతి ఏ రకంగా అయితే తన యొక్క స్వధర్మంలో, అంటే ఈ రకంగా ప్రకృతి చెట్లు ఇస్తూనే ఉంటాయి. వర్షాలు, నీరు, జలతత్వం గాని, వాయుతత్వం గాని, అగ్నితత్వం, సూర్యుడు గాని, ఇవి ఏవి కూడా తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా ఇస్తూనే ఉంటాయి. భగవంతుడు సృష్టి ఆ రకంగా ఉంది, చట్టమే ఆ రకంగా రాశాడని. సో కాబట్టి ఆత్మకు కూడా ఈ చట్టాలు వర్తిస్తాయి. ప్రకృతి గురించి నేను తర్వాత డీల్ చేస్తాను. సో ప్రకృతి ఏ రకంగా ఇవ్వడమే తన స్వధర్మంగా పెట్టారో అదే స్వధర్మం, అదే చట్టం మనకు కూడా రాశారు. మనం ఇస్తూ పోతుండాలి, ఇస్తేనే తిరిగి వస్తుంది. మీకు శాంతి కావాలి అని అంటే మీరు ఫస్ట్ మీ స్వధర్మంలో ఉండాలి. మీరు శాంతి ఇస్తూ పోవాలి. ఏ రకంగా శాంతి ఇస్తారు? మీరు శాంతితోటి ఉంటే ఆటోమేటిక్ గా మీ స్వరూపం చూస్తేనే అందరికీ శాంతి అనుభవం. కొన్నిసార్లు మనం అంటాను, చూస్తారు ఎవరైనా చూస్తే అబ్బా వాళ్ళని చూస్తేనే శాంతి అనిపిస్తుంది, అబ్బా వాళ్ళని చూస్తేనే సంతోషం అనిపిస్తుంది. సో అది ఎప్పుడు అనిపిస్తుంది? మనం శాంతితోటి ఉన్నప్పుడు. ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? అది మన స్వధర్మము. కానీ కోల్పోయాం కాబట్టి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి పవర్ హౌస్, ఆ శివ పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు అబ్జార్బ్ చేస్తుంది అది. సో తండ్రి శాంతి సాగరుడు కాబట్టి తండ్రి నుంచి శాంతి అబ్జార్బ్ అవుతుంది, గ్రహిస్తాం. అదే కోపంగా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ కోపం ఎక్కువ అంటే అది గ్రహిస్తాం. ఈ బేసిక్ ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. ఇది గనక తెలుసుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. సో బయట పరిస్థితులు ఎలాగన్నా ఉండని మీ మీద ప్రభావం చూపించదు.
సో దీన్నే ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు ఈ చెట్టు పండు ఎగ్జాంపుల్ ఇస్తారు. దీన్నే మళ్ళీ చూపించేటప్పుడు ఆ కమల పుష్పాన్ని చూపిస్తారు. లోటస్ అది బురదలో ఉంటది, అంటుకోకుండా పైన ఉంటది. సో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కోపము, ఆవేశము, ద్వేషము వీటితోనే ఉంటారు. కానీ మీరు వాటిని గ్రహించకుండా పైన ఉంటారు. ఎలా ఉంటారు? ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ ద్వారా. సో అప్పుడు కమల పుష్పం ఎలా ఉంటది? అది బురదలోనే ఉన్నా ఎప్పుడూ అందంగా ఉంటుంది, అది వికసించినట్టే ఉంటది. సో అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కోపంతో, ఆవేశంతో, మాటలతోటి ఎప్పుడు బురదనే పెట్టుంటారు. కానీ మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ ఇక్కడ సూర్యుడు వచ్చినప్పుడు అది ఎట్లయితే వికసిస్తుంది అంటే పరమాత్మ సాంగత్యంలో ఉన్నప్పుడు మనం కూడా ఇంకా అలసట అన్నది లేకుండా ఎప్పుడు ఆ పుష్పంలాగా ఈ బురద అంటకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకోవడం ఆపేసాం. సో ఎప్పుడు ఆ రకంగా అందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇది ప్రాక్టికల్ లైఫ్. సో ఇవాళకి ఇక్కడ క్లాస్ సమాప్తి చేస్తున్నాం. మీరు కూడా ఆ కమల పుష్పంలాగా ఎప్పుడు అందంగా బురద అంటించుకోకుండా చక్కగా సుగంధాన్ని వెదజల్లుతూ ఆరోగ్యంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.